Q9 న్యూస్కు స్వాగతం. ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు భారీ పోలీసుల బందోబస్తు పెట్టి రైతులకు యూరియాని పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసిన పంట ఒక పక్క అకాల వర్షాలతో నాశనం అవుతుంటే మరోపక్క వరి పంట సాగు కోసం అవసరమున్న యూరియాని అందించడం లేదని ప్రభుత్వం పోలీసులు బందోబస్తు పెట్టి ఒక రైతుకు ఒక సంచి మాత్రమే యూరియా ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందని రైతులు వాపోయారు. కాకా ఏ తాండం ఇది? గౌరవ తాండనా? ఇంటికి వచ్చినా? ఇడికి మందు కోసం వచ్చినా? ఎన్ని అవసరం ఉన్నాయి నీకు? 10 సంచులు అవసరం ఉన్నాయి. ఎన్ని ఇస్తున్నారు? ఒకటే ఇస్తురా? అడగద్దా మరి ఎందుకు? వచ్చిన కాడికి ఇస్తామంటారు. వచ్చిన కాడు ఎంత తీసుకున్నారు ఒక్క సంచికి? ఒక సంచికి 265. 65? సరిపోతుందా మరి? సరిపోతుందా? మూల కూడా సరిపోదు, సరిపోదు. మరి ఏం చేస్తావు మరి ఇప్పుడు? ఏం చేయాలి ఉన్న కాడికి అంచిన కాడికి ఇట్లానే. ఇలా ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు యూరియాని పంచడం జరిగింది. సార్, అయితే మీకు వచ్చిన స్టాక్ ఎంత? రైతులకు ఎంత ఇచ్చారు? 225 బస్తాలు వచ్చినాయి సార్. ఆధార్ కార్డు మీద మనిషికి ఒక బస్తా ఇచ్చిన రైతులకు 225 బస్తాలు అయిపోయినాయి సార్ ఇప్పటికి. ఇప్పుడు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బయట, వారికి సరిపోవడంత యూరియా లేదని చెప్పి. మళ్ళీ దీనికి రేపు కానీ మండే 2 రోజులు వస్తుంది సార్. ఇప్పుడు వచ్చిన స్టాక్ కూడా వారం రోజుల క్రితం ఎప్పుడో టోకన్లు ఇచ్చిండ్రు అని తెలిసింది. మొన్న మందు వచ్చేటప్పుడు మందు అందనోళ్ళకు టోకన్లు ఇచ్చినాం సార్. వాళ్ళకి వెళ్ళి ఒక 60 టోకన్లు ఇచ్చినాం. 60 టోకన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం కూడా ఒక 60 ఇచ్చినాం. మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆధార్ కార్డుల మీద కూడా ఇచ్చినాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిర్రా? ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా స్టాక్ వచ్చేటట్టున్నదా రైతుల కోసం? లేదా? 2 రోజులు వస్తుంది సార్. మళ్ళీ 2 రోజులు వస్తుంది సార్. సండే ఈ స్టాక్ ఎన్నో వచ్చింది? ఈ స్టాక్ నిన్నే వచ్చింది సార్. ఎంత వచ్చింది? 225 బస్తాలు వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంతకి ఇచ్చారు? ఒక రైతుకి ఎన్ని ఇచ్చారు? ఒక బస్తా ఇచ్చినాం సార్. మరి సరిపోవట్లేదు అని చెప్పేసి రైతుల యొక్క అసంతృప్తిని మళ్ళీ వస్తుందని మీడియా మిత్రుల దాకా వచ్చింది కనుక పై ఆఫీసర్ చెప్తున్నాయంటే మళ్ళీ 2 రోజులు వస్తుంది, ఏం ఆందోళన పడద్దని చెప్తున్నారు సార్. మరి ఆందోళన పడద్దు అని చెప్పేసి అంటే పోలీసు బందోబస్తులో మీరు యూరియాని సరఫరా చేసిరు అనే సమాచారం మేరకు అల్లరి కాకుండా ఎవరు తోపులాట లేకుండా అల్లరి కాకుండా ఉండాలని వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఉన్నారు సార్. అక్కడ అల్లరేం లేదు సార్. అల్లరి లేకుండా మంచిగా కాముకోవడం తీసుకుపోవాలి సార్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.